ఓం తత్సత్. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం తత్సత్. ఓం సదాముక్తి సుధార్ణవం దాంట్లో నిరాఘాట తరంగము 6వది 15వ శ్లోకము. జ్ఞాని యొక్క లక్షణాలు ఆత్మజ్ఞానంలోనే జీవితాన్ని కొనసాగిస్తూ మనసుల్లో ఎలాగా బ్రహ్మాకార వృత్తి ఉండాలనో తెలియజేస్తున్నది ఈ అధ్యాయం, ఈ తరంగం. ఇప్పుడు 15వ శ్లోకంలో చూద్దాం. స్వస్వామిన సుతచయం గృహీణీంచ ధాత్రీ పుత్రేతి మాత ఇతి వక్తి తథాపి చిత్తే జానాతి తైచ్చన కదాచన బంధుతేతి జ్ఞానీ చరన్నపి కుటుంబభరేణ సంగః. జ్ఞానికి భార్య బిడ్డలు లేక తల్లి తండ్రి లేక శిష్యులు ఈ ప్రపంచముతో ఎలా వ్యవహరిస్తున్నాడో చెప్పబడుతున్నది ఈ శ్లోకంలో. ఒక ఇంట్లో ఒక ఆమె దాసీగా ఉంటూ ఉంది, పని చేసే మనిషిగా. ఆమె ఏం చేస్తున్నది అంటే ఆ ఇంటి యజమానిని అయ్యగారు అని కానీ లేకపోతే నాన్నగారని కానీ లేదా పెద్దయ్య గారని కానీ పిలుస్తూ ఉంటుంది మామూలుగా. అలాగే ఆ ఇంటి యజమానురాలిని కూడా అమ్మ అంటూ ఉంటుంది. సరే, ఆ యజమానురాలు ఆ యజమాని యొక్క సంతానాన్ని బాబు అని పిలుస్తూ ఉంటుంది. కుమారుడై ఉంటే ఆ యజమానికి ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళు ఆ యజమాని కానీ ఆ యజమానురాలు కానీ ఆ సంతానం కానీ వాళ్ళంతా కూడా నిజంగానే తన తల్లిదండ్రులు లేక తన సంతానము అన్నటువంటి బుద్ధి ఆమెకు ఉంటుందా? ఆ దాసి మనిషికి, పనిచేసే పని మనిషికి ఉండదు కదా. అయినా మరి వాళ్ళతో అసలు బాంధవ్యం ఏమైనా ఉందా? లేదని కూడా ఆమెకు తెలుసు. ఆమె కేవలం వాళ్ళ ఇంట్లో పని మనిషి అయినా అలాగే పిలుస్తూ వ్యవహరిస్తూనే ఉంటారు. అది ఆమె బుద్ధికి, ఆమె జ్ఞానానికి తెలుసు. వాళ్ళు నేను పని మనిషిని, అంతేగాని ఈ అయ్యగారు వచ్చి మా నాన్నగారు కాదు, అమ్మగారు వచ్చి మా అమ్మ కాదు అన్న విషయం బాగా తెలుసు. అలాగే అదే చెప్తున్నాడండి ఇక్కడ. స్వస్వామి అంటే తన యజమాని. నా సుత చయం గృహీణించ ధాత్రి పుత్ర ఇది మాత ఇది వక్తి. అమ్మ అనడం, తల్లి అనడం, పిల్లల్ని బాబు అని పిలవడం ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. ఇదంతా ఎట్లాంటిదంటే జానాతి తైచ్చ నా కదాచన బంధుతేతి, వాళ్ళు బంధువులు కాదన్న విషయం బాగా తెలుసు. అలాగే జ్ఞాని చరతి నాపి కుటుంబ భరేణ సంగః. జ్ఞాని కూడా తన కుటుంబముతో కలిసిమెలిసి ఉంటూ పిలుస్తూ ఉంటే కూడా అలాగే వాళ్ళతో తనకు ఎటువంటి సంబంధము లేదు. ఏమండి, సంబంధం లేకుండా ఎలా పోతుందండి? కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, కన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా అంటే అది సత్యము కాదు. కన్న తల్లిదండ్రులు కానీ తాను వ్యవహరిస్తూ ఉంటే అలాగా ఉంది. కానీ వ్యవహార యోగ్యతలో ఇప్పుడు మామూలుగా మనం విచారణ చేస్తే కూడా చిన్నప్పుడే ఒక 10 రోజుల బిడ్డో నెల రోజుల బిడ్డప్పుడు ఒక అబ్బాయిని తెచ్చుకొని సంతానం లేని వాళ్ళు పోషిస్తూ ఉన్నారనుకోండి, తల్లి తండ్రి కానీ. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? వాళ్ళను తన తల్లి తండ్రి అనుకుంటాడు. నిజానికి కన్నవాళ్ళు వాళ్ళేనా? కాదు కదా. మరి ఎలాగ భావిస్తున్నాడు? అతడికి వయసు వచ్చిన తర్వాత అతడి మనస్సులో అవి కల్పించబడ్డాయి. ఈవిడ నా తల్లి, ఇతను నా తండ్రి అని కల్పించబడ్డాయి. సత్యం కాదు కదా.
అలాగే జ్ఞాని కూడా ఈ తల్లి తండ్రి భార్య వీళ్ళంతా కూడా సత్యం కాదు. ఎందుకని? పెళ్లి కాన ముందు భార్య లేదు, తనకు కొడుకులు కూతురు పుట్టకముందు తను వాళ్ళకి తండ్రి కాదు, తను పుట్టకముందు తన తల్లిదండ్రులకు తన కొడుకు కాదు. వ్యవహరిస్తున్నారు అలాగా. ఈ పోయేటప్పుడు వదిలిపోయేటప్పుడు ఈ లోకాన్ని వాళ్ళైనా ముందు వెళ్ళొచ్చు, లేదా తనైనా ముందు వెళ్ళొచ్చు. నిజానికి తనతో సంబంధము చక్కటి బంధము ముడి వేసి ఉన్నట్లయితే అదే కదా సంబాంధవ్యము, బంధుత్వము, ఒక బంధం. నిజంగానే ఒక తాడు కట్టేసి ఉన్నారనుకోండి, అప్పుడు తను ఎక్కడ పోతుంటే లేదా వాళ్ళు ఎక్కడ పోతుంటే తాడుతో పాటు వాళ్ళు కూడా వస్తారు. మరి అలా ఎవరు రావడం లేదే. భార్య కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు వెంట రావడం లేదే. మరి ఎలాగా వాళ్ళతో సంబంధం? ఇది గుర్తుండిపోతుంది జ్ఞానికి. తన శరీరంతో సంబంధం వ్యవహారిక సంబంధమే కానీ పారమార్థికమైన సంబంధం లేదు. తను ఫలానా కులములో ఫలానా ఇంట్లో పుట్టిన దానివల్ల వాళ్ళతో బంధుత్వం ఏర్పడింది, కానీ తన శరీరానికి సంబంధించిందే కానీ బంధుత్వము ఆత్మకు చెందినది కాదు. కానప్పటికీ ఎలాగైతే ఆ దాసీది తను వాళ్ళతో సంబంధం లేకున్నా కూడా అయ్యగారు అమ్మగారని వ్యవహరిస్తూ ఉంటుందో, అలాగే జ్ఞాని కూడా ఒక సంసారిగా కనిపిస్తున్నాడు అందరికి చూడడానికేమో. అతని మనసులో ఎలా భావన ఉన్నది? అతనికి సంసారంతో కుటుంబాలతో సంబంధం లేదు, జగత్తుతో సంబంధం లేదు. ఏమి అలాగే శరీరంతో కూడా సంబంధం లేదు, మారిపోతోంది శరీరం కూడా. అయినా వ్యవహరిస్తూనే ఉన్నాడు. సత్యం కాదని తెలిసి వ్యవహరిస్తుంటాడు జ్ఞాని. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఈ విషయాన్ని ఆదిశంకరులు నిర్వాణ షట్కం రాశారు. చూడండి ఎంత గొప్పగా ఉందో. నా మృత్యుర్న శంకా నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అద్భుతమైనటువంటి మనన నిధిధ్యాసన శ్లోకాలండి ఇవి. నా మృత్యు, నాకు మరణము లేదు, మరణించేది శరీరము. నా శంక, దీంట్లో డౌట్ ఏమీ లేదు. నేను మరణించను, నాకు మరణం లేదు. ఎందుకో నేను పుట్టలేదు కనుక, పుట్టింది శరీరం, పోయేది శరీరం. కాబట్టి ఆ సందేహాలు ఏం నాకు లేవు. నమే జాతి భేద, నేను ఫలాని క్షత్రియుడిని, ఫలాని బ్రాహ్మణుని, శూద్రుని, ఇలాంటి భావాలు, బ్రాహ్మణుని, ఇలాంటి భావాలన్నీ ఉన్నాయే, ఇవి లేవు సత్యానికి. క్షత్రియుల ఇంట్లో పుడితే క్షత్రియుడిగా పిలువబడుతున్నాడు. ఫలాని రామయ్య వాళ్ళ ఇంట్లో పుట్టేటప్పటికి రామయ్య పుట్టాడా, పిల్లవాడు పుట్టాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి పేరు పెట్టారు రామయ్య అని. నేర్పుతూ వస్తారు పుట్టినప్పటి నుంచి. అమ్మ, నాన్న, అడుగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, అడుగో నాన్నమ్మ, ఇలాగా ఆ భావాలన్నీ బుద్ధిలో మనసులో కూర్చొని వీళ్ళంతా నా వాళ్ళు. అసలు అంతవరకు కాదండి. ఒక పుట్టిన బిడ్డని పుడుతూనే నెలకు 3 నెలల లోపల మనం ఆంధ్ర వాళ్ళమైనా తీసుకొని పోయి తమిళనాడులో ఎక్కడో ఉన్నామనుకోండి, వాడికి తెలుగే రాదిక. వాళ్ళ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడకపోతే మాతృభాష అంటామే దాన్ని. మాతృభాష ఏడుంది మాతృభాష? వాడేదో ఉద్యోగాలు ఉండి అక్కడే పుట్టాడు అనుకోండి, లేదా ఇక్కడ పుట్టి వెళ్ళిపోయినారు అనుకున్నాం తమిళనాడుకి, వాళ్ళ మాతృభాష తమిళే అవుతుంది. ఎందుకని? అది ఆ తర్వాత మనస్సులో భావాలను బట్టి ఏర్పడుతున్నాయే కానీ నిజానికి జాతి భేదాలు కూడా లేవు. నా మృత్యుర్న శంకా నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. పితా నైవ మే, నాకు పితా లేరు, తండ్రి లేడు.
నా మాత తల్లి లేదు, నా జన్మ పుట్టుకే లేదండి నాకు. నేను అనేబడే ఆత్మకి ఇవన్నీ తల్లి తండ్రి జన్మలు లేవు. నా బంధు నా మిత్రం గురుర్నైవ శిష్య. బంధువులు అనేవాళ్ళు లేరు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళంటూ ఉంటామే. ఇవంతా కూడా ఇవంతా ఏమీ సంబంధం లేదు, శరీరంతో సంబంధం. నా మిత్రం స్నేహితులు కూడా లేరు, స్నేహితులు మిత్రులు లేరు, శత్రువులు లేరు. మనోభావాలను బట్టే మిత్రులు ఏర్పడతారు, మనోభావాలను బట్టే శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. అంతేగాని నిజానికి ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు? నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. గురువు లేడు, శిష్యుడు లేడు. అవంతా శరీరానికి సంబంధించినటివే. మరి ఎవరయ్యా నేను? చిదానందరూప, సతచిత్ ఆనందరూపాన్ని నేను. శివోహం శివోహం, శివ అహం, శివ అహం, అహం శివ. నేను శివుడను. శివం అంటే శుభం అని, ఇంకొక అర్థం ఆత్మని. నేను ఆత్మను. సరేండి, ఎటువంటి భావాలతో ఏర్పడ్డాయో చూడండి. వాస్తవానికి ఉన్న సత్యం ఇది. అయినా కూడా వ్యవహరిస్తున్నాం కనుక సత్యంగానే అనుకోవచ్చు, నిజమే. అయితే నిజానికి జ్ఞానికి ఎలా ఉంటుందంటే ఇవంతా కూడా మిథ్య, వ్యవహార యోగ్యత, అంతేగాని పారమార్థికమైన సత్యం కాదు. తల్లి తండ్రి కావచ్చు, మిగిలినటి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇదంతా శరీరంతో వచ్చింది పోతుంది అంతే. శరీరం పోయినప్పుడు ఎవరూ లేదు. మిథ్య వ్యవహార యోగ్యత. అదే కదా శంకరులు చెప్పింది. పారమార్థిక సత్యము, వ్యవహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము. ఈ మూడు కూడా ఉన్నాయంట సత్యాలు. మూడు సత్యాలే వాస్తవానికి. కలగన్నంతసేపు కల సత్యమే, మేలకవలో ఉన్నంతసేపు మేలకవ సత్యమే. అయితే పారమార్థిక సత్యం, గాఢ నిద్రలు నువ్వే మిగిలి ఉన్నావు, ఎవరు లేరు, జగత్తు లేరు, ఏం లేదు అక్కడ. కాబట్టి మూడు రకాల సత్యాలు మనం అంగీకరిద్దాం. వ్యవహరించేటప్పుడు లేదనడానికి లేదు. ఎందుకు? అదే చెప్పాడు శంకర భాష్యంలో శంకరాచార్య. నహి దృష్టి అనుభవన్నామా, కనపడేదాన్ని లేదనద్దయ్యా నువ్వు, మిథ్య అను, అర్థం చేసుకో, సత్యం కాదు. ఈ విషయాన్ని చాలామంది ద్వైతులు ఏమంటారంటే, శంకరులు మిథ్యావాదాన్ని తెచ్చిపెట్టాడండి, మాయావాదాన్ని తెచ్చిపెట్టాడండి. సత్యం అదే కదా, మిథ్యే కదా, వ్యవహరిస్తూ ఉన్నాము. ఎందుకు ఎలా అవుతాం? కాబట్టి జ్ఞాని అలాగా దృఢపడిపోయి ఉంటుంది. వ్యవహారంలోనేమో ఉంటూ ఉంటుంది, వ్యవహారంలో ఎన్నో ఉంటాయి అలాగే, అవన్నీ సత్యంగా కనిపించవు. ఇప్పుడు మనకు లౌకికంలో కూడా చూద్దాం చూడండి. దూరపు కొండలు నునుపు, దూరంగా ఉండే కొండలు ఇక్కడి నుంచి చూస్తే నున్నగా కనపడతాయి, అంతే. అది కరెక్టా? సత్యం కాదు, వ్యవహారంగా కనపడుతోంది అంతే. అలాగా కనిపిస్తోంది. ఆకాశం నీలం రంగుతో కనిపిస్తోంది, అందరికీ తెలుసు. ద స్కై ఈజ్ బ్లూ అంటూ ఉంటారు పిల్లలు. కాబట్టి అక్కడ వ్యవహార యోగ్యతతో పాటించాల్సిందే, కానీ పారమార్థిక సత్యం నేను సంసారిని కాదు, ఈ భావాన్ని తెచ్చుకోవాలి. అది సరే. 16వ శ్లోకంలో ఏమి చెప్తాను చూడండి. అదే కంటిన్యూషన్ 15కు 16కు. దుఃఖిని సుఖిని వ అస్తే స్వామ్యపత్యాత్యహర్షణై ధాత్రీ యదార్థతో నాస్తి తద్వత్ జ్ఞాని స్వసంతతౌ. ఇప్పుడు ఆ దాసీలు ఉందే, కేవలం వ్యవహారంలో ఉండేటప్పుడు అంత పిలిచేటప్పుడు మాత్రమే కాదు, అయ్యగారు అమ్మగారు బాబు అని వీటిలోనే కాదు. ఆ దాసీ మనిషి పనిచేసే పని మనిషి ఎలా ఉంటుందంటే, ఆ యజమాని యొక్క సంతానం బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో జబ్బు పడ్డారనుకోండి, అప్పుడు తాను కూడా బాధపడతా ఉన్నట్టే ఉంటుంది నిజానికి. అయ్యో పిల్లలకు బాగలేకపోయినే అన్నదే అలాగే ఉంటుందన్నమాట. మనిషి దుఃఖించేదాన్ని దాని మాదిరినే ఉంటుంది. అసలు వాస్తవంగా కూడా కన్నీళ్ళు కూడా పెడుతుంది.
ఆ? అలాగే వాళ్ళ యజమాని పిల్లలు మంచి అదృష్టవంతులై మంచి భోగాలను అనుభవిస్తూ ఉంటారనుకోండి సంతోషంతో, ఈ దాసీ మనిషి కూడా ఆనందిస్తూ ఉంటుంది. హర్షణై స్వామ్య భత్యార్థి హర్షణై, వాళ్ళు హర్షం వెలుబుచ్చుతూ ఉంటే ఈమె కూడా హర్షం వెలుబుచ్చుతూనే ఉంటుంది దాసీ మనిషి. అయినా వాళ్ళ యొక్క శోకమోహాలకి ప్రియాప్రియాలకి ఈమెకు ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధము లేదు. అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండిన దానివల్ల ఆ భావాలు వస్తున్నాయే కానీ చూడండి, ప్రతిదీ అందరి యొక్క అనుభవంలో ఉంది. ఆ దాసీ మనిషికి మాత్రం వాళ్ళ పిల్లవాళ్ళు పడేటువంటి హర్షంతో కానీ శోకంతో కానీ అంటే సంతోషంతో కానీ దుఃఖంతో కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగే యథార్థతో న అస్తి తద్వత్ జ్ఞాని స్వతంత్రతౌ, అది స్వసంతతి, తన సంతతి ఉంటే కూడా జ్ఞానికి తన బిడ్డలంతా ఉన్నారనుకోండి, వాళ్ళు సుఖదుఖాలు అనుభవిస్తున్నారనుకోండి, తను కూడా సంతోషాలు సంతాపాలు పడుతూ ఉన్నట్టుగానే ఉంటుంది. యథార్థంగా తనకు ఎటువంటి సంబంధం సత్యంగా లేదు అన్నది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ సుఖదుఖాలతో, తన సంతానం యొక్క సుఖదుఖాలతో తనకి ఎలాంటి సంబంధము లేదు. అంతే కదా. ఇప్పుడు తన బిడ్డ తన సంతానం సంతోష పడుతూ ఉంటే ఏమండి వ్యవహారం, ఇప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళంతా గొప్ప గొప్ప జ్ఞానులే, జనక మహారాజు కానీ, అయినా కూడా వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే ఇదంతా మిథ్యా వ్యవహారమే అన్నది ఉంటుంది అన్నమాట. తన సంతానానికి కలిగినటువంటి వాటితో వీళ్ళు పొంగిపోతూ ఉండొచ్చు, కుంగిపోతూ కూడా ఉండవచ్చు, అయినా ఎటువంటి సంబంధము లేదు జ్ఞానికి. ఎదురుగా చూచే వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఏంది రబ్బా ఇతని జ్ఞాని అంటారే, ఇతని ఇలాగ కుటుంబంలో పాదుకుపోయినాడే. శ్రీకృష్ణుడు పాదుకుపోలేదా? పాండవుల పట్ల పక్షపాతం చూపించలా? పాండవుల పట్ల పక్షపాతం చూపించాడు లేదా? అందరికీ తెలుసు, పురాణం చదువుకున్న వాళ్ళందరికీ. కాబట్టి మరి ఆయన జ్ఞాని కాదా? యాదవులంతా నాశనం అయిపోతారా అని శాపానికి గురైనప్పుడు ఎంత బాధపడిపోతాడు. కనుక ఇదంతా దేనివల్ల వచ్చింది అంటే యథార్థత నాస్తి, సత్యం కాదు, కేవల అధ్యాస, భ్రాంతి, కేవల భ్రాంతి, అంత తప్ప ఏది ఇదంతా కూడా వ్యవహార యోగ్యతే కానీ భ్రాంతితో అలాగా ఏర్పడుతున్నదే కానీ సత్యానికి జ్ఞానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడండి. అదే సబ్జెక్టుగా 17వ శ్లోకం కూడా చెప్తున్నాడు. అహంత మమతా శూన్య సర్వం మిథ్య ఇది స్వప్నవత్ నిశ్చిత అసంగ ఏవ అహం జ్ఞాని సంచరతి స్వయం. అదండి, ఎట్లా చరిస్తూ ఉంటాడు అతడు? సంచరతి స్వయం, తాను జ్ఞాని తను ఎలా నడుచుకుంటూ ఉంటాడో చెప్పడం జరిగిందండి ఇక్కడ. అహంత మమతా శూన్య, అహంత అంటే అహంకారం, నేను ఈ శరీరంతో పోల్చుకొని నేను పలాని కులం వాడిని, పలాని ఉద్యోగస్తుని, పలానా ఆయన కుమారుడిని, పలాను ఆయన తండ్రిని, ఇలాంటిది అహం. మమ, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అనే మమ, నా యొక్క ఈ అహంకార మమకారములు శూన్య, లేనివాడు. ఎట్లా ఉంటాడు? సర్వం మిథ్య ఇది, ఇదంతా మిథ్య, దానిలో కలుసుకుంటూ ఉంటాయంట. అదేదో శ్లోకంలో ఉన్న ఇదం కాష్టం ఇదం కాష్టం, ఇదొక్కటే అదొక్కటే ప్రవాహంలో కలుసుకున్నాయంట. ఈ రెండు కట్లకి తోడు మళ్ళీ ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి ప్రవాహంలో, నదిలో. కొంచెం దూరం పోయిన తర్వాత చిన్న చిన్నవి వచ్చి కలుసుకున్నాయి, ఒక్కొక్కటి ఒక చోట విడిపోతాయంట.
అలాగే అంతవరకు కలిసి ఉన్నంత వరకు అహంకారం మమకారం శరీరంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే జ్ఞాని ఎలా ఉంటాడు? అహంత మమత శూన్య సర్వం మిథ్య ఇది స్వప్నవత్. అది ఈ మిథ్య కలలాంటిదే, కలలాగా. అది కలగన్నంతసేపు కల సత్యమే కదండి. కలగన్నంతసేపు కల్లో కోటాది కోట్ల రూపాయలు ఇచ్చినట్టు వచ్చేసింది అనుకోండి, కళ మంచి కళ. కలగన్నంతసేపు పెద్ద కోటీశ్వరుడే, సత్యానికి భిక్షగాడు. కాబట్టి మిథ్య అని ఎప్పుడు తెలుస్తుంది? మెలకువలోకి వస్తే. అలాగే జ్ఞాని అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు. అజ్ఞానిగా ఉన్నంత వరకు ఇది సత్యం అనుకుంటూ ఉంటాడు స్వప్నంలో లాగా. జ్ఞానం కలుగుతూనే ఈ ఎంత మిథ్యేనయ్యా, ఇదంతా సత్యం కాదయ్యా, స్వప్నవత్ కలలాంటిదిగా అని నిక్కము కాదు బాలులారా అని ప్రహ్లాదుడు చెప్పాడు స్నేహితులకు. కంటిరి మన వాళ్ళు చూసావా ఎంత కర్మిష్ఠులై ఎంత దిగజారిపోతున్నారో ఆత్మజ్ఞానాన్ని పొందలేక మిత్రులారా. అసలు మనం గురువులు చెప్పే చదువులే పనికిరావు, ఇట్లాంటి పనికిరావు, ఆత్మవిద్య తెలుసుకోవాలని చెప్తాడు అక్కడ ప్రహ్లాదుడు. కనుక జ్ఞానికి సర్వము కలలాగానే ఉంటుంది. ఇది నిజం కాదు. కల మన అనుభవమే, గాఢ నిద్ర మన అనుభవమే. గాఢ నిద్రలో ఏ ప్రపంచము లేదు. మెలకువలో తనిష్టం, తనే సృష్టి చేస్తాడు. అంత కారును తనే చేస్తాడు, కారు టైర్లను తనే సృష్టి చేస్తాడు, స్టీరింగ్ను తనే చేస్తాడు, కారును తనే నడుపుకోబోతాడు, నడుపుకొని పోయే రోడ్డు కూడా తనే వేసుకున్నాడు. ఇవంతా కూడా మిథ్య. అలాగా అర్థమైపోతుంది. మళ్ళీ ఎలా ఉంటాడు? నిశ్చిత అసంగ ఏవ అహం. నిశ్చితముగా అసంగత్వం, ఏ యొక్క సంగత్వము, ఏ అటాచ్మెంట్ లేదు. నిశ్చయంగా అసంగం ఏవ, ఓన్లీ నేను అసంగుడను, ఏ దేంతోనూ సంబంధము లేనటువంటి వాడిని నేను. ఇది నిశ్చిత బుద్ధి. ఈ నిశ్చిత బుద్ధితో ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చోడు, హిమాలయాలకు పోడండి జ్ఞాని. పోవాల్సిన అవసరం లేదు. అక్కడ పోయినా కూడా అక్కడ గాలి నీరు అన్నీ కావాల్సిందే. రోటీ కపడా మకాన్ ఉండాల్సిందే. చిన్న పూరి గుడిసైనా వేసుకోవాలి. చలికి తట్టుకోవాలంటే హిమాలయాలకు పోయినా ఏదో ఒకటి ఉండాలి. గాలిని పీల్చాల్సిందే, నీళ్లు తాగాల్సిందే. అవంతా ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాడు? జ్ఞాని సంచరతి స్వయంగా తిరుగుతూ ఉంటాడు. ఎలాగా? ఈ నిశ్చయం చేసుకొని. ఏ నిశ్చయం? నిశ్చిత అసంగ ఏవ అహం. అహం అసంగ ఏవ, నేను అసంగుడను. అసంగోహం అని చెప్పుకున్నామే. అలాగా నాకు ఏ సంబంధము లేదు. జ్ఞాని సంచరతి స్వయం. ఇలాగా జ్ఞాని అయినవాడు ప్రపంచంలోనే అంతా తిరుగుతూ ఉన్నా, అదే తామరాకు నీటిలో ఉన్నా కూడా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అని భగవద్గీత చెప్తోంది. అన్ని పనులు చేస్తూనే ఉంటాడండి, సంగత్వం లేకుండా. అంటే అటాచ్మెంట్ లేకుండా. ఎస్, అదేదో పనసకాయ కోసినప్పుడు ఆ జిగురు అంటుకోకుండా చేతులకు ఏదో పూసుకుంటారంట, నూనె ఆముదం ఏదో. అప్పుడు అది ఆ పనసకాయ తొనలకు ఉండేటువంటి బంక అంటుకోదంట. అలాగే తన మనసులో ఉన్న భావాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఏవి అంటుకోవు అతనికి. అందువల్ల ఏది అంటుకోనప్పుడు తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది. ఎంత ఉన్నా కూడా అవి అంటుకోకుండా ఉంటాయి. అందువల్లనే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు బ్రహ్మజ్ఞానావళీమాల. అదే కదా, అసంగోహం పునః సచిదానందరూపోహం
అహం ఏవాహమవ్యయః. అహం ఏవాహం, నేను నేనేనండి, నాశనం లేదు నాకు, నేను అసంగుడను, దేనితోనూ అంతని వాడని. పునః పునః మాటి మాటికి భావించాలంటాడు చూడండి. అసంగోహం అసంగోహం అసంగోహం, పునః పునః, మళ్ళీ మళ్ళీ ఇదే భావన తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలా? దేంతో నాకు అటాచ్మెంట్ లేదు, నేనెవరు? సచ్చిదానందరూపోహం, నేను సచ్చిదానంద స్వరూపాన్ని. ఇలాగా భావించాలి మనం. నాకు నాశనము లేదు, సచ్చేవాడిని పుట్టేవాడిని అన్నట్లుగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి భావాలు తెచ్చుకుంటూ జీవించాలని మనకు బ్రహ్మజ్ఞానావళిమాల అనేటువంటి గ్రంథంలో శుభ్రంగా చెప్పేసింది. ఇంకా ఎంత గొప్పగా చెప్పిందంటే చూడండి ఒక్కసారి. మాయా తత్కార్య దేహాది మమ నాస్తేవ సర్వదా స్వప్రకాశైకరూపోహం అహం ఏవాహమవ్యయః. మాయా తత్కార్య దేహాది, మాయ అన్నాం లేదా అజ్ఞానం అన్నాం, దాని యొక్క కార్యముగా దేహాదులు వచ్చినాయి. సమిష్టి అయినప్పుడు దాన్ని మాయ అన్నాం, వ్యష్టిగా అయితే ఇండివిజువల్గా అయినప్పుడు అజ్ఞానము లేదా అవిద్య అంటున్నాం. దీనివల్లనే ఈ అజ్ఞానం, దాని కార్యం అంటే కారణమేమో అజ్ఞానము, కార్యము శరీరాదులు. నిజానికి మాయ అంటే ఏంటండి? యామా సా మాయ, ఏది లేదో అది మాయ. తమాషా చూడండి, ఏది లేదో అది మాయ. లేనిది పాము పరిగెత్తి చిటిక చేసింది, వాడు పరిగెత్తి పాము కరుస్తుందని కరుస్తుందేమోనని పరిగెత్తి బోళబడి పనులోడు కొట్టుకున్నాడంట, లేని పాము. అలాగే ఈ మాయ, దాని కార్యము దేహాదులు. నిజంగా లేదు దేహం. చూడండి ఎంత గొప్పగా ఉందో. సత్యంగా దేహం లేదండి, సత్యముగా. అసలు ఒక విషయం ఆలోచించండి. మీ చిన్నప్పుడు ఉన్నటువంటి, మీ ఇంట్లో చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు, హాఫ్ నిక్కర్లు వేసుకునేటప్పుడు, పోస్ట్ ఆఫీస్తో పాటు తిరిగేటప్పుడు ఉన్న ఫోటో ఏదన్నట్టు చూడండి ఒక్కసారి. ఇది మీదేనని మీకు గుర్తుంటుందేమో, చూద్దాం. ఎవ్వరికీ ఉండదు. మరి ఏంది దేహం అంటే? ఏదే ఎట్లా బా చనిపోయిన తర్వాత ఏమైంది దేహం? అదేనండి భాగవతంలో కూడా వస్తుంది. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి ఏడుస్తూ ఉంటే అప్పుడు హిరణ్యకశిపుడు చెప్తాడు వాళ్ళ తల్లికి గొప్ప వేదాంతం చెప్తాడండి. భాగవతంలో 7వ స్కంధంలో ఉంది. యమధర్మరాజు ఒక కథ చెప్తూ, ఒక రాజుగారు చనిపోతే భార్యలు ఏడుస్తూ ఉన్నారంట అక్కడ. అప్పుడు యముడు ఒక బ్రాహ్మణుల పిల్లవాళ్ళలాగా వచ్చి, ఏంటమ్మా ఏడుస్తున్నారంటే, మా భర్త చనిపోయినాడు అంటారు వాళ్ళు. మీ భర్త ఏదో పనుకో ఉన్నాడు కదా, ఈయన కాదు. ఇదేంది, ఇది శవము. అయితే ఈ శరీరాన్ని కదమ్మా మీరు భర్త అనుకున్నది ఇంతకాలం? ఏ శరీరాన్ని? ఆ పడుకుంటే శరీరాన్ని. మరి శరీరం ఉంది, ఇంక చనిపోయింది ఏంది అని అడుగుతుంది. చాలా గొప్పగా ఉంటుంది వేదాంతం, భాగవతంలో కూడా. చూడండి మనం ఎంతటి అజ్ఞాన దశలో ఉన్నాము. బాల్యంలో ఉన్న శరీరం తర్వాత లేదు, అయినా నేనే ఉన్నానంటూ ఉంటాం. శరీరంతో ఉన్నా నేను అనుకుంటూ ఉంటాం మనం. ఇది మాయగాక ఇంకేంటి మరి? నిజానికి మాయా తత్కార్య దేహాది మమ నాస్తి ఏవ సర్వదా. సర్వదా నో, లేనే లేవండి ఇవి, ఎప్పుడూ లేవు. ఈ శరీరం ఎప్పుడూ లేదు, సత్యానికి ఎప్పుడూ లేదు. ఈ శరీరం నేనని మనం అనుకుంటున్నాం మాయ వల్ల, అజ్ఞానంతో. నిజానికి లేదు. మరి ఎవరు నేను? స్వప్రకాశైక రూపోహం, స్వయం ప్రకాశ రూపుని నేను, స్వయం సిద్ధ. నేను ప్రకాశం, జ్ఞానం, ఒకదానిపైన ఆధారపడి ఉండేవాడిని కాదు. సర్వానికి ఆధారమైన ఆత్మను, బ్రహ్మను నేను స్వయం ప్రకాశకత్వం నాది. అన్నిటినీ తెలుసుకునేది నేనే, నేనే అన్నిటికీ ఆధారం, నేననబడే జ్ఞానం. కాబట్టి నన్ను ప్రకాశింపజేసేది ఇంకొకటి లేదు. నేనే అన్నిటినీ తెలుసుకుంటున్నా, అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నా. కనుక నేను స్వయం ప్రకాశం. స్వప్రకాశైక రూపోహం అహం ఏవ అహం. నేనెవరయ్యా? నేనే.
అహం ఏవ అహం, నేనే. అవ్యయ, నాకు నాశనము లేదు. నాకు నాశనమే లేదు, నాశనం లేనివాడిని. ఏమండి చూడండి ఎంత గొప్పగా చెప్పాయంటే. ఇంకా ఏంటయ్యా ఇది, అద్భుతంగా చెప్పారండి ఇక్కడే. దృక్ దృశ్యో ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షిణ దృక్ బ్రహ్మ దృశ్యో మాయేతి సర్వవేదాంత నిండిమః. దృక్ దృశ్యము, దృక్ అంటే తెలుసుకునేది, చూచేది, అన్నిటినీ చూచేది. దృశ్యం అంటే తెలియబడున్నది, కనిపించున్నది అని. దృక్ దృశ్యో ద్వౌ పదార్థౌ స్తః, రెండు పదార్థాలు ఉన్నాయి, రెండు. ఒకటి దృక్, రెండవది దృశ్యం. ఎప్పుడు కూడా తెలుసుకొనున్నది ఏమండి, అది తెలియబడున్నది కాదు, తెలియబడున్నది తెలుసుకొనున్నది కాదు. కొంచెం క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. ఏదైతే అన్నిటినీ తెలుసుకుంటూ ఉందో అది దేని చేత కూడా తెలియబడినది కాదు, దృశ్యం కాదు. యత్ దృశ్యం తన్నస్యం, ఏది దృశ్యంగా ఉంటుందో అది నశిస్తుంది. ఉండేది రెండేనండి. ఈ రెండు ఎట్లున్నాయంట, పరస్పర విలక్షణ, ఒకదానికి ఒకటి. ఎందుకని? దృక్ తెలుసుకునేది, ఏంటి తెలుసుకుంటుంది? జ్ఞానం, చిత్ చైతన్యం, ఇదే ఆత్మ, ఇదే ఒకటే దృక్. కోటాను కోట్లు చెప్పండి, ఇక అవంతా కూడా దృశ్యము. కోటాను కోట్లు చెప్పినా కూడా అవంతా దృశ్యమే, నా చేత తెలియబడినవి. ఈ శరీరం ఉంది, ఈ శరీరము దృశ్యం, నేను దృక్. కనుక ఈ దృశ్యము నేను ఎలా అవుతాను? ఘటాద్రష్ట ఘటాద్ భిన్న, దేహాద్రష్ట దేహాత్ భిన్న. అద్భుతమైన లైన్ అండి ఇది. మనం అద్వైతంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఇది. ఘటాద్రష్ట ఘటాత్ ద్రష్ట ఘటాత్ భిన్న. కుండను తెలుసుకునేవాడు, ఇది కుండ అని ఒకటి అక్కడ ఉందనుకోండి, ఇది కుండ లేదా అది కుండ అని తెలుసుకునేవాడు ఘటాత్ భిన్న. కుండ కంటే వేరుగా ఉన్నాడా లేదా? కుండ కంటే వేరుగానే ఉన్నాడు. కుండ తానవుతాడా? ఇది కుండ అని తెలుసుకునేవాడు కుండ తానవుతాడా? అలాగే దేహాత్ ద్రష్ట, దేహమే కాదు జగత్తు కావచ్చు, ఈ జగత్తంతా కూడా నాకు తెలియబడుతున్నది. దేహాత్ ద్రష్ట, దేహాన్ని తెలుసుకునేవాడు దేహాత్ భిన్న, దేహం కంటే వేరుగానే ఉంటాడు. ఇప్పుడు తాను దేహం ఎలా అవుతాడు చెప్పండి? ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు కుండను చూసినట్లుగా. ఎంతటి రీజనబుల్గా ఉందో చూడండి అద్వైత సిద్ధాంతం, ఎంతటి రీజన్గా. ఎప్పుడు కూడా తెలియబడేది ఇదం 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 అనేది అహమవుతుందా? నేనే అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా విషయములు కాడు, విషయములు ఆబ్జెక్ట్స్, విషయీ సబ్జెక్ట్. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్గా ఉండేటి తెలియబడుతుంటాయి, కానీ అది ఎప్పుడు సబ్జెక్ట్ కాదు. సరే, అందుకే ఏం చెప్తున్నాడు? పరస్పర విలక్షణ దృక్ బ్రహ్మ. ఈ దృక్కున్నాడే, తెలుసుకుంటూ ఉన్నాడు అంటున్నాం, కానీ అది పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగం కాదు, మన వాడుకలో అంటున్నాం. ఆ తెలుసుకొని ఉన్నది అంటే జ్ఞానవంతమైనది, ఆ చైతన్యం ఏదో అది బ్రహ్మ. దృశ్య మాయ ఇది, దృశ్యమంతా నిజంగా లేదు. దృశ్యము రెండు ఉన్నాయండి అని చెప్పి పైన విలక్షణం అని చెప్పి ఇప్పుడు చూడండి అసలు లేదు, దృశ్యం లేదు. ఎందుకు లేదు? కనపడుతుంది కదా. అవునే, నువ్వు చూస్తే ఉంది, అది నీపైన ఆధారపడి ఉన్నది. బంగారు పైన ఆధారపడి ఉండే నగలు బంగారు కంటే వేరు కాదు, బంగారే. నగలన్నిటి లేవు, అది మిథ్య. కనుక అదే మాయ, అదే లేనిదే, అది లేకుండా ఉన్నట్టు కనపడతా ఉంది. చూడండి తమాషా. నెక్లెస్ అనేది అంతా బంగారు, ఎక్కడ ఎందెందు వెదక చూచిన అందందే గలడు, దానవాగ్రని వింటే
ఎక్కడైనా వెతకండి, ఆ నెక్లెస్లో బంగారు కంటే రెండో పదార్థం ఏమీ లేదు. అయినా మాయ ఏది, ఆ నెక్లెస్ లేకుండా ఉన్నట్టు కనపడుతుంది అది. కాబట్టి దృశ్యమంతా మాయ అని ఏమండి ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. అహం సాక్షీతియో విద్యాత్ వినిచేవ పునః పునః స ఏవ ముక్తో విద్వాన్ స ఇతి వేదాంతడిండిమః. ఎంత గొప్పగా ఉందంటే, ఎవరికండి ముక్తి? చిన్న సింపుల్ చూడండి, 2 లైన్లు ఎంత గొప్పగా మన మోక్షాన్ని సాధించవచ్చు. మీరు ఎన్ని యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, మురికి నీళ్లు కాకుండా అహం సాక్షి ఇతి యో విద్యాత్, ఇలాంటి విద్య, జ్ఞానం ఏమని? నేను సాక్షిని అంటే అన్నింటినీ తెలుసుకుంటూ ఉండేవాడిని. ఏమండి ఇలాగా పునః పునః మళ్ళీ 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 బాగా తెలుసుకుంటే, పునః పునః విద్యాత్, ఈ జ్ఞానాన్ని పొందితే సయేవ ముక్త విద్వాన్, అటువంటి విద్యను విద్వాంసుడు, అటువంటి విద్వాంసుడు అంటే అటువంటి విద్యను, బ్రహ్మ విద్యను తెలుసుకున్నవాడు, నేను సాక్షిని తెలుసుకున్నవాడు, స ఏవ, అతడే, ఓన్లీ ఫెలో, ముక్త, వాడు ముక్తుడు. బంధం లేదంటే వాడికి. సింపుల్ చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది వేదాంత డిండిమః, వేదాంత డిండిమః ఏం చెప్తున్నదో. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు అంతటిని విచారణ చేయాలి. ఈ నేను అనబడేటువంటి అహం, ఈ అహం అనేది వృత్య అంటే మనస్స, బుద్ధ, లేక ఆ మనసును బుద్ధిని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానమా? ఆలోచించండి ఒక్కసారి. అలా వెళ్ళండి ప్రపంచం వైపుకు. అంతటికీ మన దృక్కి అంతా దృశ్యమే కనుక నేను సాక్షినే కదా. ఇలాంటి జ్ఞానాన్ని మాటి మాటికి ఆవృత్తి చేసుకుంటూ ఉంటే అతడంతా బంధములో లేనివాడే, ముక్తుడే. దీనికోసం నువ్వు యాత్రలు చేయాల్సిన పని లేదు, టెంకాయలు వంకాయలన్నీ కష్టపడాల్సిన పని లేదు. నువ్వు అర్థం చేసుకొని విచారణ చేసుకోవడమేనండి కావలసింది. పొందడం కాదు. ఏది పొరపాటున పొందామంటామో దాన్ని పోగొట్టుకుంటాం. ఎప్పుడు ప్లస్ అవుతుందో ఆ పక్కనే మైనస్ ఉంటుంది. ఒక కాలములో ఒక ప్రదేశంలో ఒకటి లభ్యమైంది అంటే ఇంకొక కాలంలో పోతుందండి. అలా కాకూడదు కదా. కర్మల చేత లభ్యమయ్యన్నీ ఇంతే. ఏ కర్మ చేసినా ఒక కాలంలో చేస్తావు, ఒక స్థలంలో చేస్తావు. ఒక కాలంలో చేసేది ఇంకొక కాలంలో ఉండదు. కాబట్టి జ్ఞానము ద్వారా కాలాతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే కావాలి. ఈ ఇంద్రియాలంటే, ఈ శరీర ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా మనకు, ఇవన్నిటిని రివేర్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. అన్నిటినీ నేను తెలుసుకుంటున్నా, అన్నిటినీ తెలుసుకుంటున్నా. అక్కడెక్కడో నాకు మోకాల దగ్గర కింద చీమ పారాడుతుందనుకోండి, దురద పుట్టింది. ఎవరొచ్చి చెప్పినారండి? తెలుసుకుంటున్నా నేను. తెలుసుకున్నా? కళ్ళతో చూచావా? మనసుతో ఆలోచించి, ఓహో చీమ కరుస్తున్నా, ఆహా మనసు బాగాలేదు, మనసు భార్య తిట్టింది, ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మనసును కూడా నేనే తెలుసుకుంటున్నా, జగత్తును కూడా నేనే తెలుసుకుంటున్నా. కనుక నేను ఎటువంటి వాడిని? నేను సాక్షిని. ఇలాగా పొందడమే మోక్షాన్ని పొందడం. గుర్తుపెట్టుకోవాలి మనం బాగా ఈ విషయాన్ని. అవధూత గీతలో ప్రథమాధ్యాయంలో చెప్తున్నారు చూడండి. దత్తాత్రేయుడు తెలియని వాడు ఉండడు. ఎందుకంటే అందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ దత్తాత్రేయుడేనండి అత్రి అనసూయల కొడుకు, ఆయనేనండి నృసింహ భారతిగా పుట్టాడు. మళ్ళీ ఆయనేనండి షిర్డీ సాయిబాబాగా పుట్టాడు. అలా మాలిక్ అంటాడు ఆ దత్తాత్రేయుడే. ఏం కర్మ వచ్చిందో పాప మా దత్తాత్రేయుడికి. ఎంత గొప్ప దత్తాత్రేయుడు! పరశురాముడికి గురువు అండి. పరశురాముడు దశావతారాల్లో ఒకటి. అటువంటి పరశురాముడికి గురువు అండి దత్తాత్రేయుడు.
ఆయనంటే నృసింహభారతికి పుట్టి ఆయన షిర్డీ సాయిబాబాగా అల్లా మాలిక్ అని ఒక మేకపోతును పట్టుకొని మసీదులో పలావ్ చేస్తా కూర్చున్నాడండి దత్తాత్రేయుడు. పాపం ఆయనకు ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు ప్రశ్న. ఒకసారి అడిగారు నన్ను కూడా, ఏమండి దత్తాత్రేయుడే మళ్ళీ పుట్టాడు కదా, మోక్షం మన బోటోళ్ళకి ఏమైనా ఉంటుందండి? అసలు అవధూత అండి దత్తాత్రేయుడు, అవధూత. అందుకే ఆయన అవధూత గీత. దత్తాత్రేయుని గురించి నేను 2 గ్రంథాలు చదివాను, ఇంకెన్నున్నాయో తెలియదు, కానీ ఆయన రచించినటువంటిది అవధూత గీత. తర్వాత ఆయన బోధించినటువంటిది పరశురాముడికి దాన్ని త్రిపురా రహస్యం అంటారు. దాంట్లో జ్ఞానకాండ అద్భుతమైనది, వేద ప్రతిపాదికమైనది, అద్వైత తత్వాన్ని అద్భుతంగా బోధించినటువంటిది త్రిపురా రహస్యం అనే గ్రంథం, సాంస్క్రిట్. ఈ అవధూత గీత కూడా చాలా గొప్ప గ్రంథం. 8 అధ్యాయాలతో అంతా మనన నిధితి. అసలే మరి ఇంత గొప్ప జ్ఞాని ఆయన మళ్ళీ పుట్టాడు అంటే పాపం శరీరం తెచ్చుకొని ఏం చెప్పాలనో మరి మన కర్మ. అక్కడ చెప్తున్నాడు చూడండి ఎటువంటి భావాలు చెప్పాడు. నా మానసం కర్మ శుభ అశుభం మే, నా కాయికం కర్మ శుభ అశుభం మే, నా వాచికం కర్మ శుభ అశుభం మే, జ్ఞానామృతం శుద్ధం అతీంద్రియోహం. నా మానసం కర్మ శుభ అశుభం మే నాకు ఈ మానసిక రూపమైనటువంటి శుభకర్మలు అశుభకర్మలు నాకు లేవు. అవి మనసుకు చెందినవి. మనసులో ఏదో ఆలోచిస్తున్నాడు, చెడు సంకల్పాలు వచ్చినాయి అది చెడ్డది, మంచి సంకల్పాలు వచ్చినాయి కాలానుగుణంగా అది మంచివి అంటున్నాడు. తాను నేను కాదు, తాను ఆత్మ జ్ఞానం. కాబట్టి మానసిక సంకల్పాలతో ఉండేటువంటిది నేను ఎలా అవుతాను? నాకు సంబంధం లేదు. నా కాయికం కర్మ శుభాశుభమే, శరీరంతో కాయము, ఈ శరీరంతో చేసే కర్మలు ఉన్నాయే శుభాశుభ కర్మలు, అవి నా సంబంధమే లేదు నాకు. అవి శరీరం చేస్తుంది. ఏ బాబు నేను దృక్ తెలుసుకుంటూ ఉండేవాడిని, నాకెలా? అలాగే నా వాచికం కర్మ, ఈ నోటితో చేసే 3 రకాల కర్మలు, త్రివిధ కర్మలు, మనో వాక్ కాయములు, మనస్సు వాక్కు శరీరం. ఈ 3ంటిని కట్టుబాటు చేసుకుంటూ ఉంటారంట గొప్ప మహానుభావులు. అందుకే అంటే 3 కట్టెలు పెట్టుకొని 3 కట్టెలను మూడేసుకొని భుజాన వేసుకొని పోతూ ఉంటారు. త్రిదండి అంటారండి. ఒక కట్టె వేసుకుంటే ఆయన ఏకదండి. దండి అంటే దండం అంటే కట్టె. 3 కట్టెలు 3 వేసుకొని పేరు వినే ఉంటారు మీరు, త్రిదండి చిన్న జీయర్ స్వాములు. అలాగా అంటే ఆయన చూస్తే మీరు చాలామంది 3 కట్టెలు మూడేసుకో అంటే మేము 3ని జయించినాం. జయించేసినారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళని తిట్టినా కొట్టినా శరీరంగా నొప్పి లేదు, మనసు లేదు. అందుకు వాళ్ళను త్రిదండి అంటారండి. ఇవే ఏది మానసిక కర్మలు, వాక్కుతో చేసేటివి, శరీరంతో చేసేవి ఏ సంబంధము లేవు. నేను ఆత్మను. వాళ్ళు అటువంటి వాళ్ళు త్రిదండి అంటే 3 దండములను అదుపులో కట్టేసి బంధం చేసినారు వాళ్ళు. మరి నేనెవరయ్యా సంబంధం లేకపోతే? జ్ఞాన అమృతం శుద్ధం. నేను జ్ఞానం అనే అమృతాన్నయ్యా బాబు. మృతం చావు, అమృతం చావు లేనిది ఏదది? జ్ఞానం. నేను జ్ఞానాన్ని, చైతన్యాన్ని నేను. దానికి మరణం లేదు నాకు, కాబట్టి నాకు మరణం లేదు. శుద్ధం, 2వ కల్తీనే లేదు. జాయింట్లు లేవు. సైకిల్ కదా బిగించి మన కదా చేతులు కీళ్ళు బిగించేసినట్టు, మోకాళ్ళ దగ్గర ఒక కీళ్ళు, చేతికాడ ఏళ్ళకాడ కీళ్ళు పెట్టినట్టు అలా కాదు. 2వదే లేదు. కాబట్టి నేను పరిశుద్ధుడను. ఇంకా అతీంద్రియోహం, అహం అతీంద్రియ, ఈ ఇంద్రియాల కంటే అతీతమైన వాడిని. ఇంద్రియాలు చెప్పుకున్నామే, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. దీంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇది అవధూత గీత, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం.
అన్నీ ఇటువంటి భావాలే. ఇక్కడ శిష్యునికి ఒక బోధ చేస్తున్నారు చూడండి. ఈ మొదటి అధ్యాయంలో 13వ శ్లోకంలో ఎవరు? దత్తాత్రేయ స్వామి. న జాతః న మృతోసి త్వం న తే దేహ కదాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుధా శృతి. బహుధా శృతి, శృతులు, వేదములు బహుధా, చాలా వేదాలు ఏం చెప్తున్నాయి తెలుసా? సర్వం బ్రహ్మ ఇతి విఖ్యాతం, అంతయు బ్రహ్మమేనయ్యా అని చెప్పడంలో గొప్ప విఖ్యాతిని పొందినాయి, గొప్ప ఖ్యాతిని పొందినాయి ఆ వేదాలు. కాబట్టి వేదాలు ఏం చెప్తున్నాయి? అంతా బ్రహ్మమయమే, అంతా పరబ్రహ్మమే అని వేదాలు చెప్తున్నాయి. ప్రశస్తం అదే, బ్రహ్మమే అంతా అని చెప్తున్నాయండి. కాబట్టి అంతా బ్రహ్మమైతే నా జాతః, నువ్వు పుట్టావా? కాబట్టి నీకు పుట్టుక లేదయ్యా బాబు, నువ్వు పుట్టలేదు, నీ శరీరం కూడా లేదు అసలు. అంతా బ్రహ్మమైతే నీకు మళ్ళీ శరీరం ఎక్కడొచ్చా? అందుకే గాఢ నిద్రలో శరీరం అనే అది ఆలోచన వదిలిపెట్టేస్తున్నావు. నిజంగా శరీరమే అయితే కల్లో ఉన్న శరీరమా నీది? గాఢ నిద్రలో శరీరం ఎలా పోయింది? పోనీలే, జాగ్రత్త అవస్థలో శరీరమా అంటే షట్ భావ వికారములు చెందుతూ పోతూ ఉంది, రేపు వెళ్ళిపోతుంది, ఇక్కడ మట్టి పాలైపోతుంది. మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టి పాలే, ఏమీ మిగలదండి. బూడ్చిపెడితే కాల్చేస్తేనా పోనండి, బూడ్చిపెడితే ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత తొవ్వితే ఎముకలు కూడా మిగలవు. చూడండి మరి. కనుక న జాతః, పుట్టలేదు, నా మృతః అసి, నీకు మరణము లేదు, త్వం నతే దేహ, నీకు దేహమే లేదు, కదాచన, ఎప్పటికీ లేదయ్యా బాబు. ఏంటండి ఈ బోధ? ఈ బోధ చూడండి, ఒక్కసారి అర్థం చేసుకుందాం బాగా. న జాతో న మృతోసి త్వం నతే దేహ కదాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుధా శృతి. వేదాలంతా కర్మకాండను బోధిస్తున్నాయంటారు చాలామంది కర్మిష్ఠులు. కర్మకాండను బోధించవచ్చు, తప్పు కాదు, అది ప్రాథమిక చర్య. అంతేగాని దాన్ని నువ్వు గోల్ పాయింట్ లాస్ట్కి అదేనంటే ఎలాగా? ఇప్పుడు మొట్టమొదటి దాన్ని చూసి అదేనయ్యా సాధించవలసింది అదేనంటే ఎలాగా? కాబట్టి కర్మకాండం కాదు చెప్పేది. వేదాల యొక్క లక్ష్యం ఏమిటి? ఏ ఉద్దేశంతో ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి? తత్వమసి అని ఎందుకు చెప్పింది? అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యాలు ఎందుకున్నాయి? కర్మకాండలే ముఖ్యమైతే, యజ్ఞయాగాదులే ముఖ్యమైతే అవి అవసరమే. వాడెవడో చిన్నప్పుడు ఒకటో తరగతిలోకి పోయాడంట, పెద్ద రాచారంట ఆలు, ఇంకంతే ఆలతో మానుకోపోయాడు. బాగా చదువుకున్నవాడు లేని మంచి అమ్మాయిని ఇచ్చి చేశారు. ఇతని ఫ్యాంటు గింటు నల్లద్దాలు చూసి, వాళ్ళ జాబు చూసి బోర్ని ఏడ్చాడంట వాడు. ఏంటయ్యా బాబు, ఎవరన్నా చచ్చిపోయినారా, ఏడుస్తున్నావేంటి? కాదు, నేను చదువుకుండే రోజుల్లో ఆలు ఎంత పెద్దవిగా ఉండినాయి, ఇప్పుడు ఎంత చిక్కిపోయినాయి, నాకు ఏడుపు వచ్చిందన్నా అంటే. మహాజ్ఞాని వాడు, బాగా చదువుకొని. చూసారా? అవి మరి వాళ్ళు పెద్ద ఎందుకు రాశారంటే అవసరము అవి. ఎందుకని? ఆ తర్వాత చిన్నవి రాయడం కోసమయ్యా బాబు. అలాగే కర్మభక్తి యొక్క అవసరం ఎంతో, లక్ష్యం ఏమిటో ఇది చెప్తోంది చూడండి. అవధూత గీతలో మొదటి అధ్యాయంలో 13వ శ్లోకం అండి. మీకు లభ్యమైతే కొనండి అవధూత గీత. మనం ఎప్పుడు చూసి అయితే మనకు ఒక జిడ్డు ఎందుకు, భగవద్గీతే అంటారు మన వాళ్ళు. అసలు అది అర్థమేసేస్తే కదా. దాంట్లో ఏం చెప్పింది భగవద్గీతలో? ఏదో చెప్తూ ఉంది అనుకుంటున్నాం. అన్నీ యోగాలే అంట, అన్నీ యోగాలే, భోగాలు యోగాలు అన్నీ యోగాలే. వైరాగ్యం ఒక యోగం, భక్తి కర్మ కూడా యోగం. అక్కడ అన్ని యోగాలు చెప్పేటప్పటికి అసలు మర్చిపోయినాం. దాంట్లో క్షేత్రజ్ఞం చాపి మామిద్ది సర్వక్షేత్రేషు భారత ఇట్లాంటి మర్చిపోయినాం. అన్ని క్షేత్రములలో, అన్ని శరీరములను తెలుసుకుంటూ ఉండే జ్ఞానాన్ని నేను రానైనా అర్జున అని మొత్తుకున్నాడు కృష్ణుడు. నోటికి చేతికి లబ
అది మర్చిపోయాం మనం. పట్టుకున్నాం భగవద్గీతను. పోని ఇటువంటి అవధూత గీతను ఏమన్నా పట్టుకున్నామా? పట్టుకోదలుచుకోలే. వశిష్ఠ గీతను పట్టుకున్నామా? శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పేది వాల్మీకి రాశాడు వాసిష్ఠ రామాయణం. పట్టుకోదలుచుకోలే. రామాయణం పట్టుకుంటాం బాగా. చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. బహుధా శృతి, చాలా వేదాలన్నీ సర్వం బ్రహ్మ ఇతి విఖ్యాతం బ్రవీతి, అంతయు బ్రహ్మమే అని చెప్పి గొప్పగా చెప్తున్నాయి. కాబట్టి నీకు కదాచన ఎప్పటికి కూడా నీవు నా జాత పుట్టలేదు, నీకు జన్మ లేదు. నా మృతోసి, నువ్వు తత్వమసి. మృతోసి కాదు, నువ్వు చచ్చేవాడు అయిగాలా, నువ్వు ఆ పరబ్రహ్మవు. నా మృతోసిత్వం నతే దేహ. కాబట్టి అవి నీకు దేహం అనేదే ఎప్పటికీ లేదు. దేహం ఉండిన్నట్టు అనుకుంటున్నావు. విను, తెలుసుకో. ఇంకొక మాట చెప్తాడు చూడండి, ఎంత గొప్పైన మనకు సందేశం ఇస్తున్నాడు దత్తాత్రేయ స్వామి అండి. ఊరిక కాదు, ఏదో సాయిబాబా అవతారం ఇట్లా అనుకోవకండి, తప్పది. అంతటి మహానుభావుడు. అత్రి అనసూయులకు 3 సంతానం అండి. పెద్దవాడు దత్తాత్రేయుడు అవధూత. చంద్రుడు 2వాడు గొప్ప జ్ఞాని, అతను కూడా. 3వాడు దుర్వాసుడు, అతడు కూడా గొప్ప జ్ఞాని. అటువంటి ఆయన మళ్ళీ పుట్టాడంట. అదేంటి అల్లా మాలిక్ అని. జన్మ మృత్యుర్నతే చిత్తం బంధమోక్షౌ శుభాశుభౌ కథం రోదిషురే వత్స నామరూపం నతే నమే. పదేగా వినరా నాయనా అని చెప్పేది. వత్స, ఓ కుమారా, జన్మ మృత్యుర్నతే, ఈ చావు పుట్టుకలు లేవు బాబు. బంధమోక్షౌ శుభాశుభౌ నా తే, నీకు లేవు, నాకు లేవు. నీకు బంధము లేదు, మోక్షము లేదు. బంధం అనేది ఉంటే కదయ్యా మోక్షం. నిన్ను ఎవరో కట్టేసి ఉంటే తాడిప్పాలి. ఈ శరీరంతో నీవనబడే ఆత్మను ఎక్కడన్నా కట్టేసి ఉండాలని చెప్పండి. అలా కట్టేసి ఉంటే శరీరాన్ని వదిలిపెడతావా నువ్వు? ఎక్కడికి పోయినా దీన్ని కూడా తీసుకొని పోవాలి, వైకుంఠానికో కైలాసానికో. తమాషగా చెప్తూ ఉంటారండి వీళ్ళంతా. అందరూ పాండవులు స్వర్గారోహణ పర్వం, ద్రౌపది ముందు పడిపోతుందంట. ధర్మరాజు మాత్రం ఈ శరీరంతోనే ఆయన ఒక్కసారి అలా విజిట్ చేసుకొని నరకలోకానికి మళ్ళీ స్వర్గానికి పోతాడనమాట. బొందితో స్వర్గం అంటూ ఉంటారు ఈ శరీరంతోనండి. చూడ ఎంత విచిత్రంగా ఉంటుందో. మరి ఈ శరీరంతో పోలేకపోయా, శరీరాన్ని ఇచ్చిపెట్టేసినాడు ఈ కర్మిష్ఠుడు అనుకోండి. ఇప్పుడు దేంతో పొందాలండి అక్కడ పోయి సుఖాలు? సూక్ష్మ శరీరమా? అది రోజు పొందుతూనే ఉన్నావు. నువ్వు బ్రహ్మాండంగా కల్లో ఏమేమి డిన్నర్లు తింటున్నావు, ఈ మంచి మంచి సినిమాలన్నీ చూసి అవంత కలగంటున్నావు. ఇంకా ఏం కావాలయ్యా బాబు నీకు? స్వర్గం కావాలన్నా? ఇదో రోజు పొందుతూనే ఉన్నావు. కాబట్టి సూక్ష్మ శరీరంతో పొందడానికి స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్థూల శరీరం ఇక్కడే కాలబడిపోయింది. ఇంకా అక్కడ పోయి ఏం సుఖాలు పొందుతావు? ఆలోచించు, చూడు ఒకసారి నువ్వు. అర్థం పర్థం లేనిటి వ్యాఖ్యానాలు ఇవంతా. కాబట్టి అసలు ఎందుకని శరీరం వదిలేస్తున్నాడు ప్రతి ఒక్కటికి. మన అనుభవంలో ఉన్నది శరీరం. మనము ఏదైనా కానీ ఈ సూక్ష్మ శరీరమే శోకమోహాలను అనుభవించేది, తృప్తిని చెందేది, ఆనందాన్ని చెందేది సూక్ష్మ శరీరమే, మనసే. అయితే దేని ద్వారా పొందుతున్నది తెలుసా? స్థూల శరీరం ద్వారా. ఏమండి, ఈ చెయ్యి ఉంది, తిరుపతి నుంచి లడ్డు తెచ్చి ఇచ్చారు, చేతితో తిరుపతి లడ్డు తీసుకొని నోట్లో పెట్టుకున్న తిన్న, ఆహా అన్న. ఈ చెయ్యి, ఈ నోరు, ఇంత ఈ శరీరానికి సంబంధించింది. ఆహా అన్నది సూక్ష్మ శరీరం, అవును కదా? ఇప్పుడు ఇవంతా ఏమి, ఈ స్థూల శరీరమే లేకుండా ఆహా అనగలుగుతావా? ఎప్పుడు అనగలుగుతావు? కళలో. అదే కదా సూక్ష్మ శరీరం. మరి కళలో అన్నట్టు రోజు పొందుతూనే ఉన్నావు ఆనందాన్ని.
కనుక నీకు బంధమోక్షో శుభ అశుభో నా చిత్తం, అసలు చిత్తం కూడా లేదు, నీకు మనసు లేదు. జన్మ మృత్యు నతే చిత్తం బంధమోక్షో శుభాశుభౌ. ఈ బంధమోక్షాలు, జన్మ మృత్యువులు, ఈ మనసు ఏమి లేవురా నాయనా. వత్స కథం రోదిషురే, రే అబ్బాయి కథం రోదిషురి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా నాయనా, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు నువ్వు సస్తానా స్వామి, కష్టపడిపోతున్నా స్వామి. అబ్బో చిన్న కష్టం కాదయ్యా నాది, రామరామా. ఆ రామునికి కూడా తప్పలేదయ్యా కష్టాలు, ఎంత కష్టాలు పడుతున్నానో అంటావు, ఎందుకురా నాయనా. వత్స కథం రోదిషిరే, ఎందుకురా నాయనా ఏడుస్తావు, చెప్పురా కథం చెప్పు. నామ రూపం నత్తే నమే, నా మే నాకు లేవు, తే నీకు నా లేవు. ఏవి నామ రూపం, ఈ నామరూపాలు పెట్టుకొని నేను కష్టాలు పడుతున్నాను అంటావా, అవి నాకు లేవు నీకు లేవు. పుడతానే పుట్టినాడయ్యా రామయ్య అన్నారా, మా ఇంట్లో రామయ్య పుట్టినాడయ్యో అని. అట్లా అనలే, పుట్టిన తర్వాత 11 రోజు ఎప్పుడో పెట్టారు పేరు. కులాలు మత తర్వాత వచ్చే ఆకారాలన్నీ మారి తల్లి గర్భంలోనే గర్భోపనిషత్తు అని ఉందండి ఒకటి. గర్భోపనిషత్తు, గర్భంలో ఎట్ట తయారవుతుంది అని, ప్రతి నెల ఏం తయారవుతుంది అని అంతా కూడా మరి అన్ని మార్పులు చెందుతూ ఉంది శరీరం. మరి ఆ రూపాలు ఏది నీది. కాబట్టి నామాము లేదు, 3 నామాలు పెట్టుకో, అడ్డం పెట్టుకుంటావు, నిలువు పెట్టుకుంటావు, అవి పెట్టుకో. నామరూపం నతే నమే, ఈ నామరూపాలు నాకు లేవు నీకు లేవు. మరి ఎవరు మనం? ఎస్, నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, కుక్క బ్రహ్మమే, నక్క బ్రహ్మమే, అంతా బ్రహ్మస్వరూపమే. ఈ కుక్క నక్క అనే ఆకారాలు లేవు, అసలు కల్పించుకున్నాం మనం అంతే. కాబట్టి కథం రోదిషురే, ఎందుకురా ఏడుస్తావు ఊరికనే, బాధపడవాక నాన్న. ఆనందో బ్రహ్మ, నీవు ఆనందమైనటువంటి బ్రహ్మస్వరూపానివి, సుఖస్వరూపం నీది, ఆనంద స్వరూపం నీది, సత్యచిత ఆనందం నువ్వు. ఒక్కసారి ఆలోచించు, గాఢ నిద్రలో నీ స్వరూపాన్ని చూడు. ఏమి తిని హాయిగా నిద్రపోయినానంటావు, ఏం తిన్నావు, ఏం అనుభవించావు. కాబట్టి ఈ లోకంలో ఇలాగా జీవించాలండి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. చెప్తా పోతే ఇదే పెద్ద గ్రంథం. అవధూత గీత చాలా పెద్ద గ్రంథం అండి. ఇప్పుడు లభ్యమవుతుందో లేదో తెలీదు, లభ్యమైతే ఉంటే కొనండి ఒకసారి. ఇది కూడా సుందర చైతన్య స్వామివారు ఎప్పుడో దాదాపు 25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది కొన్ని కూడా, అప్పుడు తెలుగులో భావాలతో సహా సంస్కృత గ్రంథము, తెలుగులో భావాలతో సహా వ్యాఖ్యానం లేకపోయినా తాత్పర్యాలు సహా రచించున్నారు. 1994 అండి. చూడండి, అప్పటికే అది 3వ ముద్రణ. మొట్టమొదటిది 1986 అండి. లభ్యమైతే ఎక్కడైనా కొనండి. ఇటువంటి వాటిని చేసినప్పుడు మనకు ఆ భావాలు వస్తూ ఉంటాయి, మనకు కూడా అటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతాం. ఇంతవరకు ఎందుకురా ఏడుస్తున్నావు అని గొప్పగా చెప్పడం జరిగిందండి. కాబట్టి జ్ఞాని ఎలా ఉంటాడంట, అహం తా మమతా శూన్య సర్వం మిథ్యేతి స్వప్నవత్ నిశ్చిత అసంగ ఏవ అహం జ్ఞాని సంచరతి స్వయం. అద్భుతంగా చెప్పాడండి 17వ శ్లోకంలో ఈ సదాముక్తి సుధారణలో కూడా. కనుక ఈ అహంకార మమకారాలు ఉండవు, పైకి కనపడుతూ ఉండవచ్చు. నేను నాది లేకపోతే వ్యవహార యోగ్యం ఎలా అండి. నాకు నీళ్ళు తెచ్చి తేపరా శిష్య, మమకారం లేకపోతే శిష్య అనలేడు, తన నోట్స్ తాకపోతే నీళ్ళు కడుపులే పోవు. అంతేగాని వ్యవహార యోగ్యత కానీ సత్యం కాదు. మరి ఏంటి, సర్వం మిథ్య, సర్వం శూన్యం కాదు, ఏమి లేదని చెప్పడం లే, మిథ్య. జ్ఞానం పైన ఆధారపడి ఉంటున్నాయి, మార్పులు చెందుతున్నాయి, నశిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా స్వప్నవత్, కళ్ళ కూడా ఎన్ని అనుభవించినావో రామా. ఏమనుభవాలో నీ సినిమాలన్నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూసి 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 ఆ సినిమాల్లో వచ్చిన డ్యాన్సులను చూసి ఒకటేమైనా కలగనలా.
ఆ ఫైటింగ్లన్నీ చూసి కొట్టరా కొట్టరా అని కల్లో కొట్టు సక్కువ భయమని వాళ్ళంతా ఏడిపిస్తూ ఉంటే ఆడవాళ్ళంతా ఏడ్చి పనుకొని కూడా ఏడుస్తాను పాడత్తా అని. ఇవంతా అనుభవాలే. కాబట్టి నేను నిశ్చిత అసంగయేవా, నాకు అసలు టచ్ లేదు, మారిపోతూ ఉంటే నేను మారకుండా ఉండబట్టి కదండి అన్నీ తెలుసుకుంటూ ఉన్నా బాల్యం నుంచి. ఆ అనుభవం నాకు ఉన్నది. ఇదేనండి అనుభవ జ్ఞానం. ఒక్కసారి మననం చేసి చూడండి. బాల్యాది అవస్థల నుంచి మారిపోతూ ఉన్నా నేను మారకుండా ఉండబట్టి బాల్యంలో ఈ చిన్న అయ్యవారు టీచర్లు ఇలా కొట్టారు ఇలా తిట్టారు అన్ని విషయాలు చూడండి జ్ఞానంలో ఎలా ఉన్నాయో. ప్రపంచమంతా మనలో చూడనైనా జ్ఞాననేత్రం ఇస్తున్న విశ్వరూప సందర్శనం యోగం. కనుక అలాగా సంచరితి స్వయం జ్ఞాని. అలా మనం కూడా ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదండి, చాలా తప్పది. ప్రపంచం అంటే ఏమనుకున్నారు? అన్నీ పంచభూతాలతో ఉండేదే ప్రపంచము. ప్రముఖంగా ఐదే అంతా అన్నీ. కాబట్టి దానికంటే వ్యతిరేక్తంగా పోవడం కాదు, అర్థం చేసుకోవడం. ఎందుకు? ఫ్యాన్ తయారైంది, గ్యారెంటీ 2 ఏళ్ళు ఇచ్చినాడు ఫ్యాన్కి, 2 ఏళ్ళ వరకు తిరుగుతుంది, తర్వాత పోతుంది, గ్యారెంటీ పోయింది, అది డెడ్. అలాగే ఇది కూడా వచ్చింది ప్రారంభం అనుభవించడానికి, ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత పోతుంది. కాబట్టి లేదని కాదు, ఉంది. అలాంటి నిశ్చయ బుద్ధితో స్వయం సంచరిత జ్ఞాని అలాగే తాను నడుచుకుంటూ ఉంటాడు, ప్రపంచంతోనే ఉంటాడు. తామరాకు నీళ్లలో అంటని విధంగా, బురద అంటని విధంగా ఎలా అయితే ఉన్నదో అలాగా జీవిస్తూ ఉంటాడు. అతని బుద్ధిలో ఏ భావాలు ఉన్నాయో మనం గమనించలేము కదా. కాబట్టి మనం కూడా నిశ్చయ బుద్ధితో ఉండాలి. అసంగం, నాకు ఏ సంబంధం లేదు, నేను సాక్షిని. ఏమండి? తర్వాత నెక్స్ట్ది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.